everyone. Hi everyone. Welcome to my channel. Welcome to my channel. ఇవాళ సండే కదా, అందుకనేసి పూరీలు అయితే చేస్తున్నాను. సో మీరందరూ పూరీలు ఎలా చేసుకుంటారు? నేనైతే అప్పాల మిషన్ మీదనే చేస్తాను. అది తొందరగా అయిపోతుంది, టైం తక్కువ అవుతుంది. సో అప్పాల మిషన్ ఇంటి దగ్గర పెట్టి రావడం వలన ఈసారికి చపాతీ కర్రతో అయితే చేస్తున్నాను. ఇలా చాలాసేపు టైం అవుతూనే ఉంది చేయడానికి, రౌండ్గా రావాలి కాబట్టి. సో నేను మ్యాక్సిమం రౌండ్గానే చేస్తాను. సో ఇలా అయితే అయిపోయానండి నా పూరీలు. ఎలా చేశాను, బాగా చేశానా? కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలా మొత్తానికైతే నా పూరీలు అయితే అయిపోయాయి. ఇంకొక 2 ముద్దలు ఉన్నాయి, అవి కూడా అయిపోయాయి. ఇప్పుడు మా ఆయన అయితే డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ అయితే వేశాడు. సో ప్రతి దాంట్లో నాకు మా ఆయన హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేయడానికి కాదు, సో ఆయన హెల్ప్ చేయాలంటే ఆయనకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి అలా. సో సండే స్పెషల్ కదా, మటన్ తీసుకొచ్చాడు. సో అటు సైడ్ మా ఆయన బగారా రైస్ చేస్తున్నాడు, ఇటు సైడ్ నేనైతే పూరీలు అయితే తీస్తున్నాను. సో ఆయనకు అన్నీ నేను కట్ చేసి పెట్టాను కాబట్టి ఆయన చేసేస్తున్నాడు. ఇప్పుడైతే పూరీలు అయితే గోలించుకుందాం. మనం ఎలా చేసినా పూరీలు మాత్రం పొంగుతూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అసలు పూరీలు చేస్తేనే పొంగాలి అన్నట్టు. సో ఇలా అయితే నా పూరీలన్నీ చాలా బాగా వచ్చాయండి. ఈరోజు మీరేం స్పెషల్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఒక చేత్తో వీడియో తీసుకోవడం, ఒక చేత్తో ఇవి చేయడం కొంచెం అలా అన్నమాట. సో ఫైనల్గా అయితే నా పూరీలన్నీ అయితే అయిపోయాయి. సో నేను ఇక్కడ పూరీలు చేసేలోపు అక్కడ మా ఆయన అయితే బగారా రైస్ చేసేస్తున్నాడు. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయాయండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయండి. సో ఇలా జరిగిపోయిందండి మా సండే. ఇలా అయిపోయాయి నా పూరీలన్నీ. సో పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈలోపు అయితే మా పిల్లలు అయితే పూరీలు అయితే తింటున్నారు, వాళ్ళకి ఆకలి అవుతుందనేసి. వీళ్ళు చేసే అల్లరి ఇంత కాదండి. వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాకు. మా పాప స్కూల్కి వెళ్తానండి, మా పాప స్కూల్కి వెళ్ళినా వీడు మాత్రం అల్లరి చేస్తూనే ఉంటాడు. సో ఆల్మోస్ట్ బగారా రైస్ దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు కర్రీ అయ్యేలోపు మనమైతే ఈ సింక్ నిండా అంట్లు ఎంత ఇల్లంతా క్లీన్ చేసుకుందాం. ఇల్లు, ఈ పావులు ఇవన్నీ అయితే నీట్గా పెట్టేసుకుందాం. సో నాకు డైలీ ఇలాగే ఉంటుంది. రైస్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సో బాసనలు అయితే అయిపోయింది తోమడం. కూర కొంచెం ఉడకాలి, నెక్స్ట్ ఇల్లు నూకేద్దాం. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, మటన్ కర్రీ. సో దీంతో ఒక బౌల్లోకి వేసేసుకుందాం. రెడీ అయిపోయాయి మటన్ కర్రీ, బగారా రైస్, రాత్రి మిగిలిన అన్నం, పూరీలు, పెరుగు. సో మా పిల్లలకైతే వడ్డిస్తున్నాను.
నేను ఇక్కడ కెమెరా పట్టుకున్నాను కాబట్టి మా ఆయన అయితే వడ్డిస్తున్నారు మా పిల్లలకి. నేను మా ఆయన ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు మా ఆయన తినిపిస్తాడు మా బాబుకి అయితే, ఆయన లేకపోతే నేనే తినిపిస్తాను. మా పాపకి ఇప్పటికి కూడా ఫీడింగ్ చేయాలి, తినిపిస్తూనే తను తింటారు, లేకపోతే నాకు కష్టం. ఇక ఇద్దరికి తినిపించాలంటే కష్టమేనండి. సో మా మటన్ కర్రీ అయితే ఇలా అయింది, ఇలా చేశాను. వీడికైతే పెట్టేదాకా వీడైతే అస్సలే ఆగడు. అది బాగాలేకున్నా సరే ఫస్ట్ వాడే తినాలండి మా బాబు. అది ఎంత కారం ఉన్నా సరే ఫస్ట్ ఒక ముద్ద పెట్టిన తర్వాత అమ్మాయి నాకు ఒక నోట్లో అయితే ముద్ద పెట్టాడు అనేసి అనుకుంటాడు. వాడికి పెట్టే వరకు ఏడుస్తూనే ఉంటాడు. వాడు చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాడు వాడు, వింటున్నాడు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.